హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట. చూస్తున్నారు కదా, మార్నింగ్ అన్నట్టు ఇంకా పిల్లలైతే పడుకున్నారండి, లేవ్వలేదు. ఇంకా నేనైతే స్కూల్కి ఏం పంపించొద్దులే అన్నట్టు, ఇంకా పడుకోనిలే అన్నట్టు ఇంకేం లేవలేదన్నమాట. ఎందుకంటే ఇక డైలీ ఊరికనే పోయి మామూలుగానే వస్తున్నారు కదా అంతా. ఇక బుక్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలే, క్లాసెస్ కూడా ఏం స్టార్ట్ కాలేదన్నమాట. ఇంకా కొత్త బుక్స్ కొనాలి, టెక్స్ట్ బుక్స్ కొనాలి. ఇంకా అప్పుడైతే క్లాసెస్ రెగ్యులర్గా స్టార్ట్ అవుతాయి. ఇక ఏదో అలా వెళ్ళి వస్తున్నారు అన్నట్టు పిల్లలు. సో ఇక థర్స్డే రోజు ఫ్రైడే రోజు అయితే వెళ్ళారు మా పిల్లలు అయితే. ఇక సాటర్డే రోజు ఇంకేం పోం మమ్మీ అన్నారు, లేపితే కూడా లేస్తలేరు అన్నట్టు. సరేలే ఇక ఏం వద్దులే, ఇక ఏం చెప్పట్లేదు కదా స్కూల్లో కూడా అన్నట్టు ఇక ఏం పంపించలే నేను. సో ఇక ఇక్కడైతే మార్నింగ్ ఎప్పట్లాగానే లేచానండి. ఇక ఇల్లంతా ఊడ్చేసుకొని పొయ్యి అయితే మొత్తం తూడ్చేసుకున్నాను అనమాట. ఇక ఇక్కడైతే నేను గోకరకాయ చించుతున్నాను. మొన్న కొంచెం చించాను కదా, కొంచెం అంత ఉందన్నమాట. ఇక కరెక్ట్గా మా ఆయన మట్టుకుందనమాట. కూరగాయలు అయితే ఇంకా తీసుకురాలేదు, ఇక కొన్ని ఉన్నాయి ఆ గోకరకాయ కూడా. ఇక సరే మేమైతే ఇంటి దగ్గరనే ఉంటాం కదా, పిల్లలు నేనైతే ఏదో ఒకటి వండుకొని తినొచ్చులే అన్నట్టు. ఇక మా ఆయనకైతే టిఫిన్ బాక్స్లో కంపల్సరీ ఉండాలి కదా, ఇక ఆఫీస్కి వెళ్తారు కాబట్టి అనేసి ఇక ఇక్కడైతే గోకరకాయ చించి అయితే వండుదాం అనేసి ఇంకా చించుతున్నానండి. ఇక చాయ్ కూడా పెట్టేశాను, మా ఆయన కోసాను. ఇక బియ్యం కూడా కడిగి పెట్టినా అనమాట. ఇంక ఇక్కడైతే చాయ్ తాగుతున్నాయి. ఇక మనకైతే చాయ్ ఉండాలి కదా కంపల్సరీగా. సో ఇక చాయ్ అయితే తాగుతున్నాను అనమాట. ఇక ఈ మార్నింగ్ లేవగానే ఈ బట్టలు అయితే ఆరేసానండి. మొన్న అంటే డైలీ సాయంత్రం పూట అయితే కొంచెమన్నా వర్షం వచ్చిపోతుంది అన్నట్టు. ఇక అనేది ఇక మార్నింగ్ లేవగానే ఆరేసాను, ఏదో గాలికి అలా ఆడుతుంటాయి కదా. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక కొంచెం ఉంది కూర అయితే, కరెక్ట్గా మా ఆయన తినడానికి లంచ్ బాక్స్లోకి అయితే సరిపోతుంది. లంచ్ బాక్స్లోకి ఇంకా ఇక పిల్లలు అయితే తినరు ఎట్లాగో. ఇక నేను కూడా అంత ఇక ఇంట్రెస్ట్ లేదు గోకరకాయ తినాలని. ఈ 2-3 రోజుల నుంచి గోకరకాయ కూరనే అవుతుందన్నమాట. మీరు కూడా చూస్తున్నారు కదా. సో అదనమాట. ఏదన్నా ఏ ఎగ్ అన్నా ఏదన్నా చేసుకొని తిందాంలే అన్నట్టు ఇక అనుకున్నాను. సరే అనేసి ఇక ఇక్కడైతే వండుతున్నానండి నేను. ఇక అప్పటికే మా పిల్లలు లేసారు, కూర పొయ్యి మీద వేసే లోపల లేసారనమాట. ఇక ఇక్కడ చూడండి చాకోసు, నేను అదే మొన్న సరుకులు తెచ్చేటప్పుడు తీసుకొచ్చా కదా, పాలలు లేచి ఇద్దామంటే అప్పుడప్పుడు వీళ్ళు మొత్తం తీసుకొని తింటారు అనమాట. లేచి లేవగానే బ్రష్ చేయించేదాకా కూడా ఆగుతలేరు మా పిల్లలు అయితే. ఇంకొకసారి అట్లనే చేస్తారండి వాళ్ళైతే. ఇంకా నాతో పాటు లేస్తారని చెప్పిన కదా, 15 నిమిషాలు అటు ఇటు. ఇక వాళ్ళకి బ్రష్ చేయించాలన్నా, ఇక్కడ వంట చేయాలన్నా, అదే టైంలో మనం బిజీ ఉంటాం కదా వంట చేసుకుంటా. ఇంకా పిల్లలేమో పాపం వాళ్ళకి కూడా తెలియదు కదా. సరేలే తీసుకొని తినని అన్నట్టు నేను కూడా ఊరుకుంటానండి. ఎందుకంటే అదే 9 గంటల వరకే మా ఆయన ఆఫీస్కి వెళ్తాడు కదా. ఇక పిల్లలేమో వినరు ఒక్కొక్కసారి. అంటే ఆ టైంలో కూడా నేను కొంచెం నాకు వంట చేసుకుంటా కూడా పిల్లలకు బ్రష్ చేయించేస్తానమాట. అమ్మో వీళ్ళైతే ఆకలికి ఆగరు అనేసి ఏం చేస్తా. ఇక తర్వాత ఇంట్లో ఏమైనా ఉంటే తినడానికి ఇచ్చేస్తా అనమాట. కానీ ఒక్కొక్కసారి ఇక కుదరకపోతే ఇక అలా తీసుకొని ఊరుకుతూనే ఉంటారు. ఇక వాళ్ళని మాత్రం నేను ఆపలేనమాట. ఇక కొన్ని తీసుకొని నేను అప్పటికి అరుస్తూనే ఉన్నా. ఇంకా బ్రష్ చేయించినాక ఇస్తారా అన్నా కూడా వింటలేరు. కొన్ని తీసుకొని ఇంకా బెడ్రూమ్లో కురికి తింటారు అన్నట్టు మా పిల్లలు. ఇక వాళ్ళకు అట్లా ఉంటుంది అన్నట్టు. ఇంకా మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తారా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ తెలుసుకుందాం అనేసి ఇక ఇక్కడైతే చపాతీలు చేశానన్నమాట మా ఆయనకు పిల్లలకు అన్నట్టు. ఇక మా ఆయనకైతే పెట్టేశాను టిఫిన్. ఇంకా ఆయన అయితే తింటుండు. ఇక పాపం పిల్లలు ఇంతకుముందు చాకోస్ తీసుకోరు కదా, ఇక పాపం ఆకలి అవుతుందేమో అనేసి ఇక మా ఆయన తినేలోపు నేను ఇక పిల్లలకైతే బ్రష్ చేయించుకొని వచ్చేసాను అనమాట. బ్రష్ చేయించుకొని వచ్చి ఇక చపాతీకి అయితే జామ్ పెట్టిస్తున్నాను. ఇంకా ఈ జామ్ డబ్బా అయితే ఉందండి, లేకపోతే మా పిల్లలు అయితే ఎప్పుడో కథం చేస్తుండే. మా వాడు చూడండి ఎలా తీసుకొని తింటున్నాడు. వారం అవుతుంది కదా, ఇంతకుముందుకు ఒక సీసాది చిన్నది తీసుకొచ్చాం కదా, అదైతే ఎప్పుడో కథం అయిపోయింది అనమాట. అంటే వారం రోజులు కూడా కాదు కదా, ఒక 5-6 రోజుల కథం అయిపోయింది. ఇక ఇది కూడా ఇలానే చేస్తారేమో అనేసి ఇక దాపెట్టేసాను అనమాట, వాళ్ళ కంటికి కనబడకుండా. సో అదన్నట్టు ఇంకా మా ఇద్దరు పిల్లలకైతే పెట్టిచ్చేస్తున్నాను. ఏంటంటే జామ్ ఉత్తగా తింటే ఏం కడుపు నిండినట్టు ఉండదు కదా. ఇక వాళ్ళకేమో తెలియదు, మనం ఏదన్నా దోశ కన్నా మామూలుగా చపాతీ కన్నా ఇలా పెట్టిస్తే కొంచెం తింటే వాళ్ళకి ఏమన్నా కడుపు నిండినట్టు ఉంటుంది కదా ఇక అనేసి నేను అనుకుంటాను. ఇక్కడైతే పెట్టేశానండి. ఇంకా పిల్లలు అయితే తింటున్నారు. ఇంకా నేనైతే వాళ్ళు తినేలోపు ఇక మా ఆయన అయితే టిఫిన్ చేస్తున్నాడు అనమాట ఒక పక్కన. ఇక నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్ కట్టేస్తున్నాను. మామూలుగా అయితే ఒక్కొక్కసారి ఇక పిల్లలు ఆడుకుంటుంటే ఇక వాళ్ళకి ఆకలి అవుతలేదేమో కదా అనేసి లంచ్ బాక్స్ ఇట్లా కట్టినాక మా ఆయన వెళ్ళినాక
ఇక్కడ పిల్లలకైతే బ్రష్ చేయిస్తానమాట. ఇక వాళ్ళకి పాపం ఆకలి అవుతుందేమో అనేసి నేను ఇంకా ముందే బ్రష్ చేయించేసానమాట. ఇక తర్వాత ఇక్కడైతే పిల్లలకు స్నానాలు చేయించేసానండి. ఎండ బాగా కొడుతుంది కదా, పొద్దున పూట అయితే బాగా అంటే బాగా కొడుతుందండి ఎండ. సాయంత్రం పూట అయితే చల్లబడుతుందిలేండి. ఇక వర్షం అయితే వస్తుంది, లేదంటే హెవీగా నన్న స్టార్ట్ అవుతుంది వర్షం. కానీ మార్నింగ్ అయితే ఫుల్ ఎండ కొడుతుందన్నమాట. ఇన్ని రోజులు కొట్టిన ఎండ ఒక ఎత్తు అనిపిస్తుంది. ఇప్పుడు కొట్టిన అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది చూడండి, ఇప్పుడు ఎండ కొట్టింది ఒక ఎత్తు అనిపిస్తుంది అనమాట. అంత ఎండ కొడుతుంది. సో అందుకని పొద్దున్న పుట్టే స్నానం చేయించేస్తున్నాను పిల్లలకైతే. ఇక్కడైతే రెడీ చేస్తున్నాను అనమాట. మామూలు స్నానమే చేయించాను, మొన్ననే తల స్నానాలు చేయించేసాను. ఇక మా బాబుకైతే 2 రోజులకు ఒకసారి అలా చేపిస్తూనే ఉంటా తల స్నానము. రోజైతే మామూలు స్నానం చేపిస్తాను. మా పాపకైతే 2 రోజులకు అట్లా ఏం చేయించాను తల స్నానము. ఇక అంటే ఇక 3 రోజులకు 4 రోజులకు తల స్నానం చేపిస్తాను అనమాట. ఇక మా జుట్టు పెద్దగా ఉంది కదా, డైలీ ఎందుకు అన్నట్టు ఏం చేయించను. ఇంకా ఆయిల్ కూడా పెడతాం కదా, దాన్ని బట్టి బాగా చెమట అయిపోయింది అనుకోండి, అప్పుడు 2 రోజులకు ఒకసారి చేపిస్తాను, లేదంటే 3 రోజులన్నా అట్లా చేపిస్తాను అనమాట. ఇక అట్లా అనమాట. ఇంక ఇక్కడైతే ఆయిల్ అయితే ఏం పెట్టలేదు, పెట్టాలి. ఇక మామూలుగా అయితే ఇక జుట్టు వేసేస్తున్నాను. ఇంకా ఆయిల్ పెడితే ఇక మొత్తం జిడ్డు వద్దు మమ్మీ అంటుందన్నమాట. ఇక సరేలే అనేసి లైట్గా పెడుతున్నాను ఆయిల్ అయితే. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటుర్రండి. ఇక తర్వాత మధ్యాహ్నం అయితే అయ్యింది ఇక అనేసి ఇక వీళ్ళకు అది గోకరకాయ కర్రీ చేశాను కదా, ఇక అది తినం అనేసి ఇక మేము అది మన సేమియా తీసుకున్నాం కదా, సేమియా అయితే చేస్తున్నానండి లంచ్కి అయితే. ఇక సేమియా అయితే చేస్తున్నాను మొత్తానికైతే. ఆ కుల్ల సేమియా కొనుక్కొచ్చినాం అనమాట, ప్యాకెట్ది చాలా బాగా అవుతుంది అనేసి ఈసారి ఏం చేసినాం అనమాట, అదే స్టోర్లో 1 kg తీసుకొచ్చామన్నమాట. ఇక మా ఆయనకు కూడా చాలా ఇష్టము సేమియా ఉప్మా అంటే అనేసి, ఇక పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టచ్చు కదా అనేసి. ఇంకో లంచ్ అయితే ఎప్పుడైనా మ్యాక్సిమం అన్నమే తినిపిస్తాను లంచ్ అయితే. ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే ఇలాంటివి చేసి పెడతానమాట పిల్లలకి. సో అదన్నట్టు ఇక్కడైతే ఆడుకుంటారు మనోళ్ళు అయితే. ఇంకా ఈ ఎండకైతే పొద్దున్న అంటే చాలా ఎండ కొడుతుందని చెప్పిన కదా, తొందరగా ఎండ పోయి తొందరగా వర్షం వస్తే బాగుండు, సాయంత్రం ఎప్పుడు అవుతుందిరా నాయన అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే సాయంత్రం ఒక 3:30, 4 o'clock అలా చల్లబడుతుంది అనమాట. సో అదన్నట్టు పొద్దున్న ఇంత ఎండ కొడుతుంది చూడండి, 1 o'clock కావస్తుంది అనమాట. ఎప్పుడు చల్లబడుతుందిరా నాయన, ఎప్పుడు సాయంత్రం అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, బయట అడుగు పెట్టలేము, ఫుల్ బండలు కాలుతున్నాయి. ఇక చూడండి 1 అయితే అవుతుందన్నమాట. ఇక నేనైతే సేమియా చేస్తున్నాను కదా. ఇంకో ఇలా అయితే చేస్తున్నానండి. ఇక అందరికైతే తెలుసు కదా మ్యాక్సిమం, ఇంకా ఇంట్లో పెద్ద చూపించేది ఏం లేదు ప్రాసెస్ అయితే. ఇక సింపుల్గానే చేస్తానండి. ఇక ఆనియన్ అయితే ఏమేయను, పల్లీలు కూడా వేస్తలేనండి. ఈ మధ్య మా పిల్లలు తింటలేరు పల్లీలు, అస్సలు తినట్లేదు. మా ఏరేస్తున్నారు అనమాట. మా వాడు తింటుండు కానీ ఏదో మామూలుగా తింటుండు, 1-2. మా పాప అయితే అస్సలే తినట్లేదు, ఏమైందో ఏమో మరి వద్దంటుంది. ఎందుకులే వేసి అనేసి వేయలేదనమాట, స్కిప్ చేశాను. మామూలుగా ఆయిల్ వేసి జీలకర్ర వేసాను, ఇంకా కొంచెం పచ్చిమిరపకాయ వేసి కరివేపాకు అయితే మస్ట్ వేసాను అనమాట. కొంచెం కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కదా అనేసి. కొంచెం ఇలా పుల్లలో చేయాలన్నమాట. లద్ది అంటే మెత్తగా చేస్తే అంత టేస్ట్ ఉండదు, తినాలనిపించదు అనమాట. కొంచెం రైస్ పుల్లలాగా చేయాలి. ఇక ఇక్కడైతే మేము తినేసామండి. ఇక సాయంత్రం అన్నట్టు మా పిల్లలు పడుకొని లేచారు. ఇక మా పాప అయితే టాయిలెట్ పోసిందనమాట. ఇక పిల్లలు ఇట్లనే చేస్తుంటారు. ఇంకా టాయిలెట్ పోయంగానే మొత్తం ఇంకా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశాను మా పాపదైతే. ఇంకా మళ్ళీ పాపడాలు కావాలా మమ్మీ, అవి కావాలా, షాప్లో ఏమన్నా ఇప్పియమంటే ఇక వాళ్ళకు పాపడాలు ఇప్పించాను. మా వానికి ఏదో బుగ్గ లాంటిది వచ్చిందనమాట, స్టార్ది. మా పాపకేమో ఏదో చిన్నది వచ్చింది, చేతిలో పట్టుకుంది. ఇక వీళ్ళకి ఇదే పని అనమాట, నీకేమొచ్చిందిరా, నాకేమొచ్చింది అక్క, నీకేమొచ్చింది అన్నీ వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఫైటింగ్ అవుతుంది అనమాట. పెద్దది వచ్చింది తమ్మునికేమో, నాకేమో చిన్నగా వచ్చిందని ఇక ఆమె తమ్ముని సైడే చూస్తుంది అనమాట. ఈరా అంటున్నా కూడా వాడిస్తలేడు. ఇక ఇట్లుంటుంది అనమాట మా పిల్లలది. సో యాక్చువల్లీ ఏంటంటే మాది సాటర్డే రోజు పెళ్లి రోజు ఉండే అనమాట. కానీ మేము ఏం జరుపుకోమండి ఎప్పుడైనా అంతే. ఇంకా మా పెళ్ళి అయితే 7 years అవుతుందన్నమాట. సో అదన్నట్టు ఇక పిల్లలు పడుకున్నప్పుడే నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా ఇక్కడైతే చాయ్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఏంటంటే మేము ఇట్లా చిన్న కేక్ తెచ్చుకొని ఇట్లా ఏం సెలబ్రేషన్ చేసుకోమన్నమాట. చిన్నగా కూడా ఏం చేసుకోము, ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా నేనేమో తలస్నానం చేసి ఇక పెద్ద దేవునికి దీపం పెట్టేసి అట్లా ఏమి ఉండదండి. గుడికి పోయేది కూడా ఏమి ఉండదు.
ఇక ఎప్పుడైనా ఇంతే, ఇంకా నాకు అలవాటు అయిపోయిందనమాట. ఏం పెద్ద సెంటిమెంట్స్ ఏమి ఉండవు అనమాట. ఎందుకన్నట్టు ఇంకా మామూలుగానే సింపుల్గానే ఉంటాను. ఇంక ఇక్కడైతే ఇగో పిల్లలు పాపడాలు తింటారు కదా, నేను అంతలోపే ఛాయ్ పెట్టేసుకున్నాను. ఇంకా ఛాయ్ తాగుతున్నాను అనమాట ఇక్కడ కూర్చొని. ఇక ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు ఫస్ట్ ఇయర్ ఉంటుంది కదా, అప్పుడు ఒకసారి యాదగిరిగుట్టకి వెళ్ళామన్నమాట మా హస్బెండ్ మేము పెళ్లి రోజు సందర్భంగా. ఇంక అంతే, కేక్ కటింగ్ అవన్నీ ఏం లేవు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకేం లేదనమాట. అసలు ఏం గుడికి కూడా పోము, ఏడికి పోము, ఇంక ఇట్లనే ఉంటుంది. ఏం చిన్న కేక్ కూడా తెచ్చుకొని ఇంట్లో సెలబ్రేషన్ చేసుకోము మేము. అదనమాట. ఏదైనా అదృష్టం ఉండాలండి, ఏది చేసుకోవాలన్నా అదృష్టం ఉండాలి. ప్రతిదైనా సరే ఏదైనా అదృష్టం ఉండాలన్నమాట. సో అదన్నట్టు. ఇక ఇక్కడైతే సాయంత్రం అయింది కదా, సాయంత్రం ఏం కాలేదు, అదే 4 o'clock అలా చాయ్ పెట్టేసుకున్నాను కదా, ఇంకా ఆకలి అవుతుందన్నమాట ఒక సైడు. ఇంకా పిల్లలు కూడా సేమియా తిన్నారు కదండి, ఇక తొందరగా ఆకలి అవుతుంది. ఏదైనా సరే అన్నం తిన్న దాని కిందికి ఏదైనా రాదనమాట. అన్నమే ఏవైనా తినేస్తే తొందరగా ఆకలి అవుతుంది. అన్నం తింటే కొంచెం ఆకలి అనిపించదు, కొద్దిసేపు అయితే ఉండగలం కదా మనము అన్నట్టు. అది కూడా మళ్ళీ అన్నం కూడా మనకు చాలా బలం కదా. సో అదన్నట్టు. ఇక బాగా ఆకలి అవుతుంది అనేసి తొందరగా ఎగ్స్ తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టేశాను. ఇక బాసనలు అయితే మధ్యాహ్నం తోమలేదండి, అట్లనే ఉన్నాయి అనమాట. ఇక అట్లనే ఇక నేను కూడా పిల్లలతో కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాను, పడుకున్నాను అనమాట. ఇక బాసనలు అయితే ఇప్పుడు తోముతున్నాను. ఇక మనమైతే పని పడితే ఆగం కదా అనేసి తొందరగా ఇక్కడ వంట చేసుకుంటా ఈ బాసనలు తోముదాం అనేసి ఇక పిల్లలు అయితే ఆడుకుంటారు. ఇక షాప్కి వెళ్ళి ఎగ్స్ తీసుకొచ్చాను, పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఇక అవైతే ఒకవైపు ఉడుకుతుంది. ఇక మా పొద్దున అన్నం వండినా కదా, చాలా ఉందన్నమాట. ఎందుకంటే కూర అయితే కొంచెమే ఉండే కదా అనేసి ఆ పొద్దుడన్నం వేసుకొని ఎగ్ కర్రీ తిందాం అనేసి ఇక అనుకొని ఎగ్ పులుసు చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఇక మళ్ళీ రాత్రి వరకు కొంచెం మా ఆయనకు మాకు మళ్ళీ బియ్యం పెట్టేసుకొని ఇంకా ఎగ్ పులుసుతో తినేయచ్చు కదా అన్నట్టు ప్రస్తుతం కర్రీ చేద్దాం అనేసి చేస్తున్నాను అన్నట్టు. ఇంకా అప్పటికి 4:30 ఏమో అవుతుంది అంతే. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఇక నాకెంత ఆకలి అవుతుంది, పాపం పిల్లలకి ఎంత ఆకలి అవుతుంది ఏమో అనిపించింది నాకైతే. ఇంకా పిల్లలైతే ఇక అదొకటి ఇదొకటి చిరుదిండ్లు తిన్నారండి ఇంట్లో, అవి ఇవి. మళ్ళీ పాపడాలు కూడా తిన్నారు కదా, చాకోసు అవి తిన్నారనమాట. ఇంకెంత తిన్నా ఏది తిన్నా సరే ఇక ఆకలి అయితేనే ఉంటుంది కదా, అన్నం తిన్న దాని కిందికి ఏది రాదన్నట్టు అనేసి మధ్యాహ్నం కూడా తినలే కదా అన్నం అనిపించి ఇక చేస్తున్నానండి. ఇక్కడ బాసనలు అయితే తోమేశాను. ఇక్కడ ఫాస్ట్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొన్న కొన్నాం కదా డిమార్ట్లో, అది ఆచిది. ఏమో అంత టేస్ట్ అనిపిస్తలేదండి, బాగా స్మెల్ వస్తుంది. స్మెల్ అంటే అల్లం వెల్లుల్లి స్మెల్లే కానీ అదొక రకమైన స్మెల్ వస్తుంది అనమాట. అంత అల్లం వెల్లుల్లి మనం నూరుకుంటాం కదా, రోట్లో నూరుకుంటాం కదా మిక్సీలో, అంత మంచి స్మెల్ అయితే రావట్లేదు. మేమైతే ఎప్పుడు తెచ్చుకోలేదండి, ఫస్ట్ టైం అన్నమాట ఇట్లా ప్యాకెట్లోది. అంటే చిన్న డబ్బాలది ఉంటుంది కదా, ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా షాప్లో కంపల్సరీ కావాలంటే తెచ్చుకునేటోళ్ళం. కానీ ఇట్లా ప్యాకెట్లు అయితే ఇగో ఇదైతే మొన్న ఫస్ట్ టైం తెచ్చుకున్నాం కానీ ఏమో అంత ఏం మంచిగా అనిపించట్లేదు. కూర అంతా అదే స్మెల్ వస్తుంది అనమాట. ఇక ఏంటంటే ఇప్పుడు ఇక నాన్ వెజ్ లాగా వండుతున్నాను కదా, ఎగ్ వేద్దాం అన్నట్టు వేసాను. ఇంకా ఇది అయిపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా అల్లం వెల్లుల్లి అదే తీసుకొని అయితే నూరి పెట్టుకోవాలి నేనైతే. ఇక సో అదనమాట. ఇక వేసాను, ఇంకెట్లాగో అయిపోవాలి కదా అన్నట్టు ఆ కూరలలో వేస్తున్నానండి కొంచెం కొంచెము. ఇక ఇక్కడైతే పిల్లలైతే ఆడుకుంటారు. ఇంకా అన్నీ ఉప్పు కారం అవన్నీ వేసేసి చేస్తున్నాను. మీకు తెలుసు కదా ఎగ్ పులుసు నేను ఎట్లా చేస్తాను అనేది. సో నాకు చాలా ఇష్టము ఎగ్ పులుసు అంటే. ఇక కూరగాయలు కూడా అయిపోయినాయి అని చెప్పినా కదా, ఇంకా ఎగ్స్ తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఎగ్స్ తీసుకొచ్చి చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇక 3 ఎగ్స్ అండి. ఇక మా పిల్లలు అయితే ఒక ఎగ్ మొత్తం తినలేకపోతున్నారు అనమాట, అన్నంతో పెడితే సగం సగమే తింటారు అనేసి నేను 3 ఎగ్సే తీసుకొచ్చాను. ఇంకా మా ఆయనకు నాకొకటి, పిల్లలకు హాఫ్ అనేసి ఇక పిల్లలకైతే తినిపించి నేను కూడా తినేసానండి. ఇక ఇక్కడైతే వేస్తున్నాను, ఫస్ట్ పిల్లలకు తినబెడదాం అనేసి. ఇక వాళ్ళకి టీవీ పెట్టిన అనమాట, పెట్టేసి ఇక వాళ్ళు టీవీ చూస్తుంటే వాళ్ళకి తినబెట్టేసి ఇక నేను కూడా తినేసాను. చాలా బాగా అయిందనమాట. నేను ఇంతకుముందుకు మసాలా నూరి పెట్టుకున్నాను కదా, అదే మసాలా వేసాను, బాగుందనమాట. ఇంకా టైం చూసారు కదా, మేము ఇక ఆ టైంకి తిన్నాము 6 గంటలకు. సో అలా తినేసి ఇక బయట సరదాగా అలా బయట కూర్చున్నామండి. ఇంకా మా పిల్లలు అయితే ఇక బుగ్గలతో ఆడుతున్నారు అనమాట. ఇంట్లో ఉండే ఆ బుగ్గలు బెలూన్స్ ఇచ్చాను, వాటితో ఆడుతున్నారు. సో అలా బయట కూర్చున్నామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.